మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చిలకలగుట్ట దగ్గరికి వెళ్ళి చూసాం కదండి. ఆ ప్రవాహం గాని, పైనుంచి వచ్చే దారి గాని దగ్గరుండి చూసాం కదా. ఇప్పుడు ఆ గుట్ట మీద జరిగే ఆ జాతర పూర్వం ఎలా జరిగింది, ఇప్పుడు వీళ్ళు ఈ వంశస్థులు ఎలా తీసుకొస్తున్నారో ఒక్కసారి ఆ వంశస్థులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే మీ అండి. పేరు? నా పేరు సిద్ధమైన రమేష్ అండి. పూర్వం నుంచి కూడా మీ వంశస్థులే అక్కడికి వెళ్తున్నారు. అవునండి. మా తాత ముత్తాతల నుంచి అక్కడి నుంచే అక్కడికి వెళ్ళడం తాత ముత్తాతల నుంచి ఒక 70-80 ఏళ్ళ కాకతీయుల కాలం నుంచి అప్పటి నుంచి మేమే తీసుకొస్తున్నాం. తరతరాలు ఇప్పుడు నేను నా కొడుకు ఇట్లా వారసత్వం అయిపోతుంది. ఓకే. అయితే ఆ గుట్ట దగ్గరికి వెళ్ళి చూసినాము మేము. కింద దార అయితే ఏదైతే ప్రవహిస్తుందో ఆ దార అనేది ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఏమైనా ఇప్పుడు ఐడియా? జల వస్తుందండి, అది మహిమగల్ల తల్లి సమ్మక్క సారలమ్మ కాబట్టి ఆ జల రూపంలో ఆ వాటర్ ప్రవహిస్తుంది. కానీ తీసుకొచ్చే దారి మాత్రం వేరేలా ఉంటుందండి. పక్క నుంచి ఉంటుంది, గేట్ చూసారా? ఆ పక్క నుంచి ఆ గేటు ప్రాంగణంలో మేము ఒక 4-5 కలిసి తీసుకొని అమ్మవారిని తీసుకొని పసుపు కుంకుమ రూపంలో మేము తీసుకొస్తామండి. అంటే ఎన్ని కిలోమీటర్లు ఉండొచ్చండి అందాదా మీరు గుట్ట ఎక్కే వరకు? కిలోమీటర్న్నర ఉంటుందండి. గుట్ట ఎక్కడం 1/2 కిలోమీటర్ పైకి. అక్కడ నుంచి మేము ఒక 5 తీసుకొని కిందికి తీసుకొచ్చినాక అందరం కలిసేసి పట్టుకొని కొమ్ము వాయిద్యాలతో డోలు వాయిద్యాలతో తీసుకొస్తాం. అక్కడ మరి ఆ అమ్మవారికి పైన కుంకుమని పెట్టడం కోసం అక్కడ ఏదైనా చిన్న గుడి? లేదండి, ఇప్పుడు అట్లా అది అమ్మవారి వెలిసింది కాబట్టి అక్కడ నుంచి అది ఆల్రెడీ రహస్య పూజలు జరుగుతాయి. ఆ రహస్య పూజల్లో మేము తీసుకొని రావడం జరుగుతుంది అందరితో. అయితే కొంతవరకు విమర్శల్ని కూడా ఎదుర్కోవడం జరుగుతుంది ఈ ప్రాసెస్ గురించి. ఈ ప్రాసెస్ గురించి విమర్శలు ఎలా వస్తున్నాయి అని అంటే గుట్టపైకి వాళ్ళు మాత్రమే వెళ్ళడం ఏంటి, అది అక్కడే ఉంటుందా, అసలు తీసుకొచ్చే వాళ్ళు కూడా ఒకే వంశస్థులు రావడం ఏంటి, ఇలాంటి వాటి గురించి ఏమంటారు? విమర్శలు అనేటివి వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఇంత కుంభమేళా లాగా జరుగుతుంది జాతర. ఆ జాతర జరిగినప్పుడు ఆ విమర్శలు అనేది కొన్ని ఒక ఊరికే సొంతం అవుతుంది అని చెప్పేసి కొంతమంది ఫోకస్ చేస్తుంటారు. బట్ ఏంటంటే మేము చేసేది ఆదివాసీ సాంప్రదాయ పరంగా, మా సంస్కృతి సాంప్రదాయ పరంగా మా తాత ముత్తాతల నుంచి కూడా మేమే తీసుకొస్తున్నాం కాబట్టి ఇక మేము వారసత్వంగా దాన్ని తీసుకెళ్తున్నాం. పైకి ఎక్కడానికి చాలా మంది ట్రై చేశారు, అంటే ఉత్సాహంతో అక్కడ ఏముంటదని తెలుసుకోవడానికి కూడా. మధ్యలో వరకు కూడా వెళ్ళి దారి తప్పిన రోజులు ఉన్నాయని అంటారు. దాని గురించి ఏమంటారు? పైకి వెళ్ళడానికి అంటే అక్కడికి వెళ్ళేది ఒక పూజారి మాత్రమే. మిగతా వాళ్ళు వెళ్ళాలి అంటే చాలా ఇబ్బందులు గురవుతారు. వాళ్ళకి తర్వాత వాళ్ళ కుటుంబ నష్టం అది ఇది జరుగుతూనే ఉంటుంది. బట్ ఏంటంటే మేము కూడా ఎక్కము. ఆ టైంలోనే ఎక్కుతాం, అక్కడ దొరుకుతుంది మాకు. ఆ టైంలోనే మేము తీసుకొని రావడం జరుగుతుంది. అయితే ఒక అదృష్టంగా భావిస్తూ ఉంటారు, అక్కడ నుంచి వచ్చిన వాళ్ళ కాళ్ళను తాకిన వాళ్ళు మన మీద నుంచి నడిచినా కూడా అదొక పెద్ద అదృష్టంగా భావిస్తూ ఉంటారు కదా. అయితే వీటి కోసం అంటే నియమ నిష్టలు అనేవి ఎలా ఉంటాయి మీకు? మేము ఒక పూట భోజనం చేస్తామండి నియమ నిష్టలతోని. అసలు ఆ రోజు తీసుకొచ్చే రోజు కూడా భోజనం చేయం. నియమ నిబంధనలతోనే మేము ఉంటాం. ఎందుకంటే పసుపు కుంకుమ మా దగ్గర నుంచి, అమ్మవారి దగ్గర నుంచి మేము పసుపు కుంకుమ ఇక్కడ పెట్టి ఇంటికి తీసుకెళ్ళినాకనే ఎవరికైనా కానీ మేము ఇవ్వడం జరుగుతుంది. అక్కడ మీ తర్వాతనే ఎవరికైనా కూడా ఎవరికైనా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మేము కొంచెం పసుపు కుంకుమ కలిపి వేరే పసుపు కుంకుమలా కొంచెం కలిపేసి వాళ్ళకి బొట్టు పెట్టడం జరుగుతుంది. అంటే ఒరిజినల్గా అంటే మా దగ్గరనే ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ అమ్మవార్లకు ఇక్కడ పెట్టినాం కదా, సమ్మక్క సారలమ్మ పగడేదిరాజు గోవిందరాజు ఇక్కడ పెట్టిన తర్వాతనే మేము వేరే చేయడం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం కూడా జనవరి ఎండింగ్ లోనే వస్తుంది కదా, ఒక్కసారి తేదీలు వివరిస్తారా? ఓకే. అయితే లాస్ట్ టైం ఏమైందంటే 24లో ఫిబ్రవరిలో డేట్ పట్టింది. ఈరోజు వచ్చేసి ఒక 20 రోజుల ముందు ఏదైతే ఉందో ఈ 28వ తారీఖు నుంచి 28, 30, 28, 29, 30, 31 ఈ తేదీలలో మగశుద్ధి పౌర్ణమి రోజు మేము నిర్వహించడం జరిగింది. ఒక్కొక్కసారి అటు అవుతుంది, ఒక్కొక్కసారి ఇటు అవుతుంది అన్నట్టు. అంటే చెప్పలేము, మాఘశుద్ధి పౌర్ణమి రోజే మేము తీసుకురావడం జరుగుతుంది అన్నట్టు. అంటే ఒక 25 రోజుల ముందు రావడం జరిగింది.
అంటే కుంభమేళ మరో కుంభమేళ తెలంగాణకి అని అంటుంటారు. మరి అట్లాంటి భక్తులు వస్తూ ఉంటారు అంత పెద్ద ఎత్తున. మరి ఈసారి ఏర్పాట్ల గురించి అవకతవకలు గాని మీరు ఏమైనా కోరుకుంటున్నారా? లేదండి, మొన్న లాస్ట్ టైం మొన్న 2 రోజుల ముందు సీతక్క గారు వచ్చారు. ఈ 145 కోట్ల వర్క్స్ కూడా పర్మనెంట్ స్ట్రక్చర్గా చేయాలని చెప్పేసి ఈ గుడిని కూడా ఒక 10 ఫీట్ల అవతల పెట్టాలి. ఇటు సైడ్ నుంచి పగడిద్దరాజు గోవిందరాజు ఇటు సైడ్ స్ట్రైట్గా పెడితే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచన చేశారు. ఇప్పుడు మన జంపన్న వాగు ఏదైతే ట్యాంక్ బండ్ ఉందో, హైదరాబాద్ ట్యాంక్ బండ్, హన్మకొండ ట్యాంక్ బండ్, భద్రకాళి ట్యాంక్ బండ్ అట్లా చేయాలని, సుందరీకరణ చేయాలని చెప్పేసి ఆ ఆలోచన చేసినారు. ప్లస్ ఏంటంటే ఇప్పుడు మన శ్రీరామ్ సాగర్ చెరువు ఉంది. అవును. శ్రీరామ్ సాగర్ చెరువుని కూడా సుందరీకరణ చేసి అదొక ట్యాంక్ బండ్ లాగా చేయాలని చెప్పేసి ఆలోచన చేశారు. బట్ ఆ బడ్జెట్ కూడా 1000 కోట్లైనా పర్లేదు, ఆ రేవంత్ రెడ్డి గారు కూడా సపోర్ట్ చేసి మనకు ఇది ఏదైతే ఉందో ఆ డెవలప్మెంట్ చేయండి, మీకు ఎంత ఫండ్ కావాలనో సీఎం గారు చెప్పారు, అక్క శాంక్షన్ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా బాగా వివరించారు మాకు. విన్నారు కదండి, జాతర సమయంలో వచ్చే భక్తుల కోసం కూడా భారీ ఏర్పాట్లు ఈసారి జరగబోతున్నాయి అనేది ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తూ ఉన్నారు. మరి వేచి చూడాల్సిందే ఈసారి కుంభమేళ ఎంత బాగా జరుగుతుంది అనేది. ఏదేమైనా డెవలప్మెంట్ విషయానికి వస్తే ప్రతిసారి కూడా ఫండ్స్ రిలీజ్ అయినా కూడా మనకి రిజల్ట్ లేదని చాలా వరకు భావిస్తూ ఉన్న వాళ్ళకి ఇది కొంచెం ఊరటనిచ్చే వార్తనే చెప్పొచ్చు. మరి వేచి చూద్దాం. జాతర వరకు కూడా మహాకుంభమేళ, మన తెలంగాణ కుంభమేళ మన అదృష్టంగా భావిస్తూ ఈ రోజు ఇక్కడ జరిగిన ఈ చిలకలగుట్ట హిస్టరీ గురించి చెప్పడానికి మనకు ఈ వంశస్థులు వివరించడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా అమ్మవారి దర్శనం చేసుకోండి.